మోదీ కేబినెట్లో భారీ మార్పులు జరగబోతున్నాయన్న వార్త సంచలనంగా మారింది. ప్రక్షాళన జరిగితే ఎవరి కుర్చీకి ఎసరు వస్తుందో అని ప్రస్తుత కేంద్ర మంత్రులు హడలిపోతున్నారట. మరి తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రుల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? జనసేన పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ దక్కుతుందన్న వార్త ఏపీలో చర్చనీయాంశంగా మారింది. కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేనకు త్వరలోనే కేంద్ర పెద్దలు అగ్రతాంబూలం అందించబోతున్నారా? జనసేనకు కేంద్ర మంత్రి పదవి దక్కితే అది ఎవరికిస్తారు? దేశ రాజధానిలో ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపైనే ఉంది. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ తన టీంను ప్రక్షాళన చేయనున్నారు అనే వార్తలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రుల శాఖల మార్పు, కొత్త ముఖాలకు చోటు కల్పించడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు కేబినెట్ మంత్రులుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో కూటమి పార్టీలో జనసేన కీలకంగా ఉంది. టీడీపీ, బీజేపీలకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉంది. కానీ జనసేనకు లేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా జనసేనకు దక్కనుంది అన్న వార్త రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. జనసేన నుంచి 2 ఎంపీలు ఉన్నారు. అందులో వల్లభనేని బాలశౌరి సీనియర్. మరి ఆయనకు ఛాన్స్ దక్కుతోందా, లేదంటే ఆ అవకాశం కొత్తగా వచ్చే రాజ్యసభ సభ్యుడికా అని జనసేనలో చర్చనీయాంశం అవుతుంది. అన్ని కుదిరితే తొందరలోనే మంత్రివర్గాన్ని విస్తరించాలి అని ప్రధాని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఏపీ నుంచి 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. అందులో 2 టీడీపీకి ఉన్నాయి. టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి దక్కింది. మరో సహాయ మంత్రి పదవి బీజేపీకి ఇచ్చారు. ఇక కూటమిలో కీలక మిత్రుడిగా ఉన్న జనసేనకు ఒక కేంద్ర మంత్రి పదవి ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. 2024 జూన్ 9న ఏర్పాటైన మోడీ మంత్రివర్గంలో దాదాపుగా మిత్రులు అందరికీ కేంద్ర బెర్తులు దక్కాయి. ఒక ఎంపీ ఉన్న వారికి కూడా మంత్రి పదవిని ఇచ్చారు. అలాంటిది జనసేనకు మొదటి విడతలోనే ఇవ్వాలి. కానీ జనసేన అప్పుడు కోరుకోలేదని చెబుతారు. అయితే ఈసారి మాత్రం జనసేనకు కేంద్ర మంత్రి పదవి పక్కా అనే వార్తలు వస్తున్నాయి. జనసేనకు 2 ఎంపీలు ఉన్నారు. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి ఒకరు. ఆయన 3 సార్లు ఎంపీగా గెలిచిన సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. పైగా అనుభవం కూడా ఉంది. దాంతో ఆయనకు ఛాన్స్ ఇస్తారా అన్న చర్చ అయితే బాగా వస్తోంది. ఇక జనసేనకు చెందిన మరో ఎంపీ కాకినాడ నుంచి గెలిచిన ఉదయ్ శ్రీనివాస్. ఈ ఇద్దరు కాకుండా జనసేనకు జూన్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటు ఖచ్చితంగా దక్కబోతోంది. దాంతో రాజ్యసభ ద్వారా జనసేన ఎంపీగా ఎవరు వస్తారు అన్నదైతే తెలియదు. కానీ ప్రచారంలో ఉన్న పేరు అయితే లింగంనేని రమేష్ అని అంటున్నారు. ఒకవేళ ఆయనైతే ఆయనకు కూడా కేంద్ర మంత్రి పదవికి అవకాశం ఉండొచ్చని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అంటే కాశ్య పెద్దలకు ఎంతటి అభిమానం అన్నది చాలా సందర్భాల్లో రుజువైంది. ఎన్డీఏ కూటమి ఏపీలో అధికారంలోకి రావటం మాత్రమే కాదు, కేంద్రంలో అధికారంలోకి రావటానికి కూడా పవన్ కళ్యాణే కారణమయ్యారు. దీంతో పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. మోడీకి సైతం పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. పలు సభల్లో సైతం పవన్ కళ్యాణ్ ను తుఫాన్గా వర్ణించారు మోదీ. అంతేకాదు, పవన్ కనిపిస్తే చాలు మోదీ ఫేస్ లో ఏదో తన్మయత్వం. వెంటనే కరచలనం చేసుకుని పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకుంటారు మోదీ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ అంటే మోదీకి ఎంత ఇష్టమో అన్నది. పవన్ కు కూడా మోదీ అంటే చాలా గౌరవం. ఎన్నో సభల్లో నరేంద్ర మోదీపై పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు పవన్. ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా, అభివృద్ధి జరగాలన్నా అది మోదీతోనే సాధ్యమని ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పారు జనసేనాని. ఇలా పవన్ కళ్యాణ్ మోదీల బంధం ఏ విధంగా కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నమ్మకమైన మిత్రుడు కావటంతో పవన్ కళ్యాణ్ తో ప్రయాణం చేయాలి అన్నది బీజేపీ పెద్దల భావనగా తెలుస్తోంది. అందుకే సేనాని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు ఇప్పటికే కమలనాథులు ఆ దిశగా అడుగులు కూడా వేశారు. ఇప్పుడు జనసేనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే జాతీయ స్థాయిలో ఆ పార్టీకి బలం పెరిగే అవకాశం ఉంటుంది. మోదీ ముందు నుంచి పవన్ కు తగిన ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. ఏపీ వచ్చినప్పుడల్లా ఆయన పవన్ కళ్యాణ్ కు తగిన ఎలివేషన్స్ ఇస్తుంటారు. పవన్ కళ్యాణ్ తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నారు. ఎందుకంటే ఈ దేశంలో కుంభకోణాలు కానీ, బాంబ్ బ్లాస్టింగ్స్ కానీ, టెర్రరిస్టుల దాడులు కానీ ఎక్కువగా కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని ఎక్కువగా వినపడే విమర్శే. వాటన్నిటిని అరికట్టగలిగేది, నివారించగలిగేది బీజేపీ మాత్రమేనని పవన్ కళ్యాణ్ గట్టి విశ్వాసం. ఇప్పటికే గతంలో అనేక స్పీచ్లు బీజేపీ గొప్పతనం గురించి పవన్ పొగిడారు. ఈ దేశాన్ని అన్ని విధాలుగా కాపాడగలిగేది, రక్షించగలిగేది బలమైన నాయకత్వం
నాయకత్వం మాత్రమేనని, అది బీజేపీ అయితేనే సాధ్యమని పవన్ గతంలోనే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా నరేంద్ర మోదీ గురించి పదే పదే పొగిడారు. మోదీ నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని భావించినట్లుగా పవన్ స్పీచ్లు ఉంటాయి. 2014లో జనసేన పార్టీ స్థాపించిన సభలోనే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అంటూ నినదించిన సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ కు బద్ద వ్యతిరేక అయిన పవన్ అంటే మోదీకి ఎంతో అభిమానం ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. అందుకే జనసేనకు ఇకపై కేంద్ర స్థాయిలో అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి జనసేనకు దక్కనున్న కేంద్ర మంత్రి పదవిని ఎవరు స్వీకరిస్తారో అన్నది.